హాయ్ హలో అండి. ఈరోజు బక్రీద్ పండుగ జరుపుకుంటున్న అందరికీ మా ఫ్యామిలీ స్టార్ నుంచి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ బక్రీద్ స్పెషల్ కీమా పరోటా. ఎలా చేస్తున్నామో చూసేయండి. ఇప్పుడు పరోటాలు చేసేసుకుందాం. ఫస్ట్ చపాతీ షేప్స్ చేసుకుందామండి. ఫస్ట్ ఓకే, మనకి ఇప్పుడు పొరలుగా రావాలంటే జనరల్గా చేసుకునే పరోటాలా కాకుండా వీటిని ఇప్పుడు నైఫ్తో మనం సన్న గీతల్లాగా కట్ చేసుకోవాలి. ఇలాగ కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం చేసుకోబోయే పొరలు అనేవి ఒకటొకటి అంటుకోకుండా ఉంటుంది. కొంచెం గోధుమ పిండిని అలా చల్లుకొని ఓకే, ఇప్పుడు మనం లేయర్స్ కట్ చేసుకుందాం. ఇలాగా లేయర్స్గా కట్ చేసుకుందాం. ఈ లేయర్స్ కట్ చేయడం వల్ల ఏంటంటే వీటన్నిటిని కలిపి మనం ఒక రోల్ లాగా చేసుకుంటాము. చేసుకున్న తర్వాత మనం కుక్ చేసేటప్పుడు పొరలుగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అన్నిటినీ కలపాలి. యాక్చువల్గా ఏంటంటే మేము మైదా కానీ లేదా బయట ఆర్టిఫిషియల్ వీట్ ఫ్లోర్ కానీ ఏది వాడకుండా ఒరిజినల్ ఆర్గానిక్ వీట్ ఫ్లోర్తో చేయడం వల్ల ఇది కొంచెం ఇలా ఉంది. అదర్వైజ్ ఇంకా సాఫ్ట్గా కనిపిస్తుందండి. మనం మైదా కానీ ఇంకేదైనా ఆర్టిఫిషియల్ వీట్ ఫ్లోర్ కానీ యూస్ చేస్తే ఇంకొంచెం సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఓకే, ఫైనల్గా మనం ఇలా రోల్ లాగా దీన్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద మళ్ళీ కొంచెం అలా వీట్ ఫ్లోర్ వేసేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం చపాతీ షేప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలాగా మళ్ళీ షేప్ చేసుకుంటున్నాము. మైదా కానీ లేదంటే ఇంకా బయట ఏదైనా జనరల్ ఒక రోజే కాబట్టి మీరు ఏదైనా బయట ప్యాకెట్. ఓకే అండి, ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు చపాతీ రెడీ చేసుకుందాం. రెడీ అవుతుందండి పరోటా. దీని మీద నెయ్యి వేసుకుంటే నెయ్యి పరోటాలు కీమాలోకి చాలా బాగుంటాయి. ఇదిగోండి పరోటా రెడీ అయిపోయింది. అన్ని వైపులా రెడీ అయిపోయాయండి. పరోటాలు అనేవి రెడీ అయిపోయాయి. చూసారా, ఇక్కడ లేయర్స్ అయితే వచ్చాయి. కాకపోతే మీరు మైదా అది యాడ్ చేస్తే ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తాయి. కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి ఆల్రెడీ కీమా రెడీ చేసి పెట్టాము. చూడండి, ఎమ్మిగా కీమా అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కావాలంటే మేము సపరేట్గా మీకు ఇంకో వీడియోలో పెడతాము, కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ పొరోటాలోకి మన కీమా కర్రీ వేసుకొని ఎమ్మిగా లాగించబోతున్నాం అనమాట. బక్రీద్ స్పెషల్ అంటే మరి కీమా, మటన్ కీమా, పొరోటా ఉండాల్సిందే కదా ముందు మీకు. ఓకే అండి, ఫైనల్గా కీమా విత్ పొరోటా రెడీ అయిపోయింది. కాబట్టి మీరు కూడా ఎప్పుడు చేసుకునే పొరోటాలా కాకుండా కొంచెం ఓపిక చేసుకొని ఇలా పొరోటా చేసుకుంటే కీమాలోకి నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా ఎమ్మిగా ఉంటుంది. మర్చిపోయామండి, ఫ్యామిలీ స్టార్స్కి